వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. AM to PM పేరుతో ఎక్స్ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసుల ప్రారంభం. TSRTC MD సజ్జనార్ వెల్లడి. అందరి సహకారంతో తాగునీటి ఎద్దడిని నివారించగలిగాం. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలా నీలా గోపాల్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీకాంత శర్మ, అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, అధ్యక్షుడు బద్రీనాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ మన అక్షర సమస్యలు అన్ని కూడా క్రమక్రమంగా ఒక్కొక్కటి మధ్యలో రాకండి మురళి గారు ఎంకే ఎంకే సార్ ఓకే సార్. సార్ ఒక్క నిమిషం. నూతనంగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రం అది కంబైన్డ్ స్టేట్లో తెలంగాణ గుర్తింపు ఏ విధంగా ఉండే, అర్చకుల గుర్తింపు ఏ విధంగా ఉండే, దేవాలయాల గుర్తింపు ఏ విధంగా ఉండేనో మనకి ఇప్పుడు అన్ని కూడా ఏర్పడుతున్నాయి. మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం సుందరయ్య భవన్లో అప్పుడు మనందరం కూడా అర్చకుల యొక్క మౌన దీక్ష, ఇంకో దీక్ష అని ఒక 4-5 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం. పెద్ద ఎత్తున పెట్టుకొని మేము కూడా అక్కడికి వెళ్ళి మీ సమస్యలు ఏమని అని చెప్పి అడిగి కూడా తెలుసుకున్నాం. అప్పుడే వెళ్తాం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వము ఇవాళ నాకు తెలిసిన మటుకు ఇంత మంచి సమస్యల పరిష్కారం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం లభించడానికే మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మాణం తర్వాత మనకు కూడా ఒక తెలంగాణ తిరుపతి క్షేత్రంలో మనం భావిస్తున్నాం. నేను రాష్ట్రపతి గారు రావడం జరిగింది, 4 ముఖ్యమంత్రులు మొన్ననే అచ్చగా పరిశీలించడం చూడడం జరిగింది. ఈ విధంగా ఎందరో వివిఐపీలు హైదరాబాద్ అతి సమీపంలో దేవాలయం 50 కిలోమీటర్ల దూరంలో మరి ఆ దేవాలయం ద్వారా మనకు ఎంతో గౌరవము, పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. కరోనా తర్వాత ఇవాళ మంచి కార్యక్రమం. దాదాపు పొద్దున 3 గంటలకే భక్తులకు సందర్శనము, అక్షరాభ్యాస కార్యక్రమం మొదలైంది. పొద్దున 7:30 గంటల వరకు 2500 మంది అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. క్యూ అయితే దాదాపు 40-50 వేల మంది క్యూలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మేము అడిగినాం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్ణాటక, తమిళనాడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే 5-6 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర కూడా, తెలంగాణ, ఈ విధంగా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలి. ఒక్కొక్క దేవాలయం ఒక ప్రత్యేకత ఉంది. దాని కొరకు మరి దేవాలయాల పునరుద్ధరణ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్నాము. మరి ఇప్పుడు ఏదైతే అర్చక స్వాములు మాట్లాడి సమస్యలు చెప్పారు. సమాజంలో సామాజిక వివక్షతో పాటు నిరాదరణకు గురవుతున్న మహిళలకు రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. అంబర్పేటలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించినప్పుడే మహిళా సాధికారతకు సార్థకత ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు
గుజ్జు కృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న సామాజిక వివక్షతకు, లింగ వివక్షతకు గురవుతూ సమాజంలో నిరాదరణకు గురవుతున్నటువంటి మహిళలకు రాజ్యాధికారంలో వాటా ఇస్తే తప్పనిసరిగా ఆ వర్గాలు మహిళలకు ఒక ఆత్మ విశ్వాసము, మనోనిర్భరము, మనోవికాసం చెందినటువంటి ఒక మంచి సదుద్దేశం దాని వెనుక ఉన్నది. అది కేవలం రాజ్యాధికారం వాటా ఇవ్వడం అంటే సమాజంలో నిరాధారం, నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలైనటువంటి మహిళలకు ప్రత్యేకంగా అవకాశం కల్పించినే సరిపోతుంది. మహిళా బిల్లు ఇప్పుడు పెట్టినటువంటి మహిళా బిల్లు లోపల కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ లోపలనే రిజర్వేషన్లు పెట్టారు. అదొక్కటి సరిపోదు. మహిళలకు అన్ని రంగాల లోపల, మహిళా ఉద్యోగాల లోపల, విద్యా సంస్థల లోపల, అదేవిధంగా జ్యుడిషియల్ లోపల, ప్రైవేట్ ఉద్యోగాల లోపల, అన్ని రంగాల లోపల మహిళలకు వాళ్ళ జనాభా ప్రకారం వాటా ఇచ్చినప్పుడు కోట్లాది మహిళలకు అవకాశం కలుగుతుంది. లేకపోతే ఇప్పుడున్న షేప్లో ఇచ్చినట్టయితే 540 పార్లమెంట్ సభ్యుల్లో 180 మంది మహిళలకు వస్తాం అంతే. ఇక అసెంబ్లీ లోపల కూడా 1/3 ఇస్తుంది. దాంతో మహిళలకు సాధికారత లభించదు. ఈ విషయం లోపల మహిళలకు పూర్తి సాధికారత లభించాలంటే అధికారము, సంపద ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని రంగాల లోపల వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లో AM to PM పేరుతో ఎక్స్ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసులు ప్రారంభించనున్నట్టు MD సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ బస్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 జూన్లో లాజిస్టిక్స్ ప్రారంభించామని, దీనిని ప్రజలు బాగా ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా లాజిస్టిక్స్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎక్స్ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసులు ప్రారంభంతో 12 గంటల్లో పార్సిళ్లు చేరుకుంటాయని అన్నారు. ఉదయం 12 గంటలకు ఇస్తే రాత్రి 9 గంటలకు చేరుకుంటాయని, రాత్రి 9కి ఇస్తే మధ్యాహ్నం 12కు చేరుకుంటాయని తెలిపారు. ఇంకా మొత్తం మనము ఈ ఒక గత 1 year లో యాజమాన్యం కూడా ఈ లాజిస్టిక్ బిజినెస్ కి చాలా ప్రోత్సహించడం జరుగుతుంది. చాలా అది స్ట్రెంథన్ చేయడానికి కూడా మనము చాలా వాళ్ళు కూడా రిసోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన మ్యాన్ పవర్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, అసెట్ వైజ్ కూడా మనకు బాగా వాళ్ళందరూ కూడా మనము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకు ఇప్పుడు మన లాజిస్టిక్స్ చీఫ్ కింద ఆల్మోస్ట్ 3 సీనియర్ ఆఫీసర్స్ ఉండడం జరుగుతుంది. డిప్యూటీ RM ర్యాంక్ ఆఫీసర్స్ కూడా మనము కేటాయించడం జరిగింది. ఒకరు కరీంనగర్ జోన్ చూసుకుంటే, ఒకరు గ్రేటర్ హైదరాబాద్ జోన్ చూస్తున్నారు, ఒకరు మొత్తం మనకు ఆల్మోస్ట్ మన హైదరాబాద్ జోన్ కూడా వాళ్ళు చూస్తున్నారు. అంటే కరీంనగర్ జోన్ కు ఒకరు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ కు ఒకరు, హైదరాబాద్ జోన్ కు 3, ప్లస్ అదేవిధంగా జూనియర్ స్కేల్ ఆఫీసర్స్ కూడా మనము దాదాపు 5 ఇవ్వడం జరిగింది. దాదాపు మన 120 మంది అదర్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఏజెంట్స్ నెట్వర్క్ కాకుండా ఇంత సిబ్బంది కూడా మాతోని ఈ ఒక లాజిస్టిక్ బిజినెస్ కూడా వాళ్ళకి మన మ్యాన్ పవర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ మనకు ఆఫీస్ సెటప్ లు కావచ్చు, లోడింగ్ అన్లోడింగ్ టైం కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. మనము మన లార్జ్ ఇండస్ట్రీస్ మనల్ని బాగా వాడుకోవడం జరుగుతుంది. కొంతమంది ట్రేడర్స్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయినారు. మొత్తం తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని ప్రాంతానికి మా సేవను కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దాని తోడుగా మనకు ముఖ్యంగా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు బాగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్య బెనిఫిషియరీ అంటే మన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి, మన అక్కడ ఉన్న సిబ్బంది కూడా నేను పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు 2022 స్ఫూర్తితోనే కొత్తగా ఏర్పడిన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో అందరూ సహకారంతో తాగునీటి ఎద్దడిని నివారించగలిగామని మేయర్ కొలాన్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు.
కేజీఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదిక ఆవిష్కరణ సభకు ఎమ్మెల్యే వివేకానందతో పాటు మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇప్పటికే పలు అభివృద్ధి పథకాలకు 121 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పరిచామన్నారు. మరో 30 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రానున్న కాలంలో ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది చాలా పవిత్రమైనటువంటి అవకాశం మనకి అటు భగవంతుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఓపిక చూసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4 సంవత్సరాలకి ఎంటర్ కాబోతుంది. మరి ఈ 3 సంవత్సరాలలో కూడా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. మరియు ఈ అభివృద్ధి పనులకు కూడా మా కార్పొరేటర్లు, మా కోఆపరేషన్ సభ్యులు, డిప్యూటీ మేయర్ గారు మరియు మా కమిషనర్లు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరియు మేము మా కౌన్సిల్లో కూడా పాస్ చేసుకున్న వాటన్నిటికీ కూడా 2,40,00,000 వరకు మేము 240 కోట్ల వరకు మేము కౌన్సిల్లో పాస్ చేసుకోవడం జరిగింది. ఇంకా 160 కోట్లు కూడా మేము పనులను నిర్మించుకోవడం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇంకా మిగతా పనులు కూడా రాబోయే సంవత్సరంలో అవన్నిటిని కూడా పూర్తి చేసుకోవాలని మేము అనుకుంటా ఉన్నాము. మరియు మేము అభివృద్ధి చేసుకున్న పనులలో పార్కులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, మరియు చెరువులు కానీ అన్నిటిని కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి బస్తీ దవాఖానాలు 10 బస్తీ దవాఖానాలు శాంక్షన్ కావడం జరిగింది. ఈరోజు మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలు, పాలక మండలి 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రగతి నివేదన చేయడానికి ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 3 సంవత్సరాలుగా వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ప్రింటెడ్ మెటీరియల్, ప్రింటెడ్ ఫార్మాట్ లో వారు మరి ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరిగింది. మరి ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధితో పాటు ప్రజలకి మెరుగైనటువంటి వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వంలో మన గౌరవ పురపాలక శాఖ మంత్రులు చూపెట్టినటువంటి మరి దారి చేసినటువంటి దిశానిర్దేశాల మేరకు పార్కుల అభివృద్ధి, అదేవిధంగా మన శ్మశాన వాటికల అభివృద్ధితో పాటు వైకుంఠ ధామాల అభివృద్ధితో పాటు మరి రోడ్ వైండింగ్స్, ఫుట్ పాత్స్, సెంట్రల్ మెయింటెనెన్స్, ఓపెన్ జిమ్స్, ఈ రకంగా సీనియర్ సిటిజన్స్ కి వసతులు కల్పించడం, ఇలా మెరుగైనటువంటి వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేస్తున్న పనులు ఒకటొకటిగా ఫలితాలు ఇస్తా ఉన్నాయి. గడిచిన 3 ఏళ్లలో దుండిగల్ మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే 2 ఏళ్లలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి అన్నారు. పాలకవర్గం ఏర్పాటై 3 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తుడుము పద్మారావు, కమిషనర్ సత్యనారాయణరావు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాధవరెడ్డి గారికి, 7వ కౌన్సిలర్ రామగౌడ్ గారికి, 8వ కౌన్సిలర్ సాయిబాబా యాదవ్ గారికి, 9వ కౌన్సిలర్ బండారి మహేందర్ గారికి, 10వ కౌన్సిలర్ నవితా శ్రీనివాస్ రెడ్డి గారికి, 11వ కౌన్సిలర్ సుజాత వెంకటేష్ గారికి, 12వ కౌన్సిలర్ నానిత మలేష్ గారికి. రంగారెడ్డి రాజేంద్ర నగర్లో 4 బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్టు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుండి 18 లక్షల విలువ చేసే 12 బైక్ స్వాధీనం చేసుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. ఇళ్ల ముందు వ్యాపార సముదాయాల ఎదుట పార్క్ చేసిన బైక్లను టార్గెట్ చేసి ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం వెహికల్ అఫెండర్స్ మనకు సిసిఎస్ శంషాబాద్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శశాంక్ రెడ్డి అండ్ వాళ్ళ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, అట్లనే రాజేందర్ ఏసీపీ ఆధ్వర్యంలో డిఐ పవన్ వీళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ అయ్యి మనకు వెహికల్ థెఫ్ట్ బాగా అయితే ఉంటాయి. రాజేంద్ర, మెలాడివరంపల్లి 2 పోలీస్ స్టేషన్లలో కూడా మీరు రెగ్యులర్గా వెహికల్ థెఫ్ట్ గురించి, ఆటోమొబైల్ థెఫ్ట్ బాగా నోటీస్ అవుతూ ఉంటాయి. నైట్ అవర్స్లో వీళ్ళు పార్కింగ్ ప్లేసెస్ లేక బయట పార్క్ చేసి ఉంటాయి, అవి రికీ చేసి వీళ్ళు వేసుకుపోవడం జరుగుతూ ఉంది. ఈ అఖిల్ ఖాన్ అని ఇతను ఇప్పుడు మెయిన్ అఫెండర్ మనకి A1 కింద. ఈ అఖిల్ ఖాన్ మైలార్దేవరంపల్లిలో ఉంటాడు, మన పరిధిలోనే ఉంటూ ఇతని మీద ఇప్పుడు మనకు టోటల్గా మీరు చూసినట్లయితే 12 బైకులు రికవరీ కావడం జరిగింది. టోటల్ అంటే 9 బైకులు మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటివి, 1 RGA పోలీస్ స్టేషన్కి సంబంధించి, 2 లంగరోజ్కి సంబంధించి టోటల్ 12 కేసెస్ ఇప్పుడు మనకు మీరు ఇందాక చూపించినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో 6 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు ఉన్నాయి, 5 వచ్చేసి బజాజ్ పల్సర్ బైక్స్ ఉన్నాయి, 1 వచ్చేసి సుజుకి స్కూటీ టైప్లో అదొకటి వెహికల్ ఉంది. అయితే దీంట్లో ఈ అఖిల్ ఖాన్, షోయబ్ అలీ వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజ్డ్, A1 అండ్ A2. దీంట్లో సయ్యద్ మొహమ్మద్, షేక్ మహమ్మద్ అండ్ షేక్ రఫీక్ అని, సయ్యద్ రఫీక్ వీళ్ళిద్దరు కూడా ఒకరేమో నిజామాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకరు జీడిమాట్లకు సంబంధించినటువంటి వాళ్ళు, రిసీవర్స్. అంటే వీళ్ళు దొంగతనం చేసి ఈ బండ్లను వీళ్ళకి అమ్మడం, వీళ్ళు ఇంట్లో కస్టమర్స్ చూసుకొని లాభం అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ మాధవి, సెక్రటరీ మనోజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ 74వ వేడుకల సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది చాలా భారతదేశ ప్రజలందరూ కూడా పండుగ రోజు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆలంబనగా చేసుకొని దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది అమల్లోకి వచ్చినటువంటి రోజు.
రాజ్యాంగ మూలాలను ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని వర్ణాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు సమాజం స్థాపించాలనేటువంటి ఆలోచనతోటి, అందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోటి, అందరు మంచి కొరకు ఆలోచన చేసి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి గొప్ప రోజు ఇది. అంతర్రాష్ట్ర డైమండ్స్ ఎక్స్చేంజీలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి 18 లక్షలు విలువ చేసే వజ్రాలు, 3 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అఫ్జల్గంజ్ పోలీస్ ఒక ఆపరేటర్ని పట్టుకున్నారా. మనకు ఈ మొన్న 26th की नाडू की अफजलगंज पुलिस स्टेशन पुलिस 45/2023 अंडर सेक्शन 420/379 the attention diversion case లో 64 carats diamond worth 18 lakh రికవరీ చేశారు. ఇందులో ముఖ్య ఇది అక్యూజ్డ్ అతని పేరు మొహమ్మద్ రుహిలా, son of Mir Mujib Raza, native of Chikballapur district of Karnataka. అయినా ఒక సూరత్ సంబంధించిన బిజినెస్ మ్యాన్లో ఇండియా మార్ట్లో కాంటాక్ట్ చేసి వాళ్ళకి హైదరాబాద్కి ఇన్వైట్ చేసింది. జేమ్స్ స్టోన్స్ పర్చేజ్ చేయడానికి, మెయిన్లీ డైమండ్ పర్చేజ్ చేయడానికి ఇక్కడ ఇన్వైట్ చేసి ఒక హోటల్ అంబికా లాడ్జ్లో కాల్ చేసి అక్కడ మీటింగ్ ఫిక్స్ చేశారు. మీటింగ్ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేసిన టైంలో అప్పుడు అతను ఈ జేమ్స్ ఈ స్టోన్స్ ఉన్నాయి, బేసిక్గా ఇది డైమండ్స్, ఇది అటెన్షన్ డైవర్జన్తో రిప్లేస్ చేశారు. అప్పుడే అతను ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రవీంద్ర और अफजलगंज के जो डिटेक्टिव टीम हमारे एसीपी सुल्तान बाजार देवेंद्र के दिशा निर्देश में उन्होंने एक जो हमारे पास 26 तारीख को एक वाक़या हुआ, एक इंसिडेंट हुआ जिसमें कि एक जो सूरत के बिजनेसमैन थे उनको ठगी करके, अटेंशन डाइवर्जन करके उनसे 18 लाख का 24 कैरेट डायमंड कोई लेके चले गए थे. उसको आज उन्होंने डिटेक्ट किया, उसको ढूंढा, उसको पकड़ के लाया है. उसको आज हम जेल को भेजने वाले हैं. హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అనాథ విద్యార్థి హరినాయక్ కర్మన్ ఘాట్లో ఓ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విక్టోరియా హోమ్ ముందు బంధువులు ఆందోళన దిగారు. బంధువుల ఆందోళనతో విఎం హోమ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి విఎం హోమ్ కు చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. రాత్రి వైస్ ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేసిండు, వాళ్ళ హౌస్ మాస్టర్ అని ఫోన్ చేస్తే వచ్చిన భాస్కర్ నీ దగ్గర ఇట మీ తమ్ముడు వచ్చిండా అని ఫోన్ చేసిండు. ఆడికి వెళ్ళి ఏం చేసిన అంటే డైరెక్ట్ నేను ఇట్లా కూతపేట రోడ్ చూసుకుంటూ వచ్చిన, ఆడలేడు. ఇంకా బయటకు వస్తే నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేయలే. ఇంకా ఈ లోపలికి వచ్చేసి ఆ వెనకాల బ్యాక్ సైడ్ మన అడవి బాగుంది, బ్యాక్ సైడ్ ఆ అడవిలో కూడా దుంకి అవతలు పోయి ఆ అడవి మొత్తం ఆ నైట్ మొత్తం అరుచుకుంటా హరి హరి కంటికి నిద్ర లేకుండా 4 వరకు ఈ మొత్తం మన ఉప్పల్, కొత్తపేట్, కర్మన్ ఘాట్ అని మొత్తం వెతికినాం. ఆడ వెతికేసరికి ఇంకా సార్ని 11 అవుతుంది, 12 అవుతుంది సార్. విఎం హోమ్ అనేది ఒక ఆర్ఫనేజ్ సెంటర్ సరూర్ నగర్ డివిజన్ మహేశ్వరం నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నారన్న విషయం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వీళ్ళు అబ్బాయి వాళ్ళ తరఫు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అబ్బాయి 10:30కే నైట్ కనిపించట్లేదు అని చెప్పి ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వచ్చి చుట్టుపక్కల వెతికారు.
కనిపించట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ పొద్దున కూడా అడగండి ఇంకా బాబు కనిపించట్లేదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మేము ఇవ్వము, ఏం కాదు దొరుకుతాడు అని చెప్పి నచ్చజెప్పారంట. కానీ సడన్గా ఆ అబ్బాయి ఇక లేడు అన్న చెప్పి ఆ వార్త వీళ్ళకి చెప్పారు. అది కూడా వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే స్కూల్ యాజమాన్యం ఇద్దరు అబ్బాయిలు స్కూల్లో కొట్లాడుకొని ఆ అబ్బాయి కొంచెం మనోస్తాపం చెంది గోడ దుంకి పారిపోయి దూరంగా వెళ్ళి సూసైడ్ కమిట్ చేసుకున్నారని చెప్పి వీళ్ళు చెప్పారట. గోడ దునికి పారిపోతుంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చూస్తున్నారు కదా, మరి ఆపచ్చు కదా. మీ సెక్యూరిటీ లేదా? మీ సీసీ కెమెరాలో ఏమో బాబు లేడు, మరి పిల్లలు వెతుకుతున్నప్పుడు బాబు కనబడుతుంది అంటారు. మరి బాబు పోతా ఉంటే మీరు ఫోన్ చేసి చెప్పారు, మరి కంప్లైంట్ ఇస్తామంటే మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి సామూహిక హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాయి. ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏలోకి తక్షణమే చేర్చుతూ జీవో నెంబర్ 15ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 15,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ముదిరాజ్ ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేయాలని, 18 ఏళ్ల నిండిన యువతీ యువకులకు మత్స్య సహకార సొసైటీలలో సభ్యత్వాన్ని కల్పించాలని కోరారు. సామూహిక నిరాహార దీక్ష పెట్టాము. ఎందుకంటే గత సంవత్సరాలుగా పోరాడి సాధించిన బీసీ-డి నుంచి ఏ గ్రూపు మార్పిడి జీవో నంబర్ 15ను అమలు చేయకపోవడం వల్ల ముదిరాజ్ బంధువులు అన్ని విధాలుగా చాలా నష్టపోయాం. కాబట్టి మేము గత 2009లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తే దాని ఫలితంగానే జీవో నంబర్ 15 ముదిరాజులను డి నుంచి మారుస్తూ ఏలో మార్చడం జరిగింది. అనుకోకుండా హైకోర్టు కొంతమంది పోవటం, హైకోర్టులో ఆనాటి గవర్నమెంట్ ప్రాపర్ స్పందించకపోవడం వల్ల హైకోర్టులో కొట్టేస్తే మళ్ళీ ఇమీడియట్గా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సుప్రీంకోర్టు అప్పీల్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆనాడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమిచ్చిందంటే నామ్స్ పాటించలేదు కాబట్టి హైకోర్టులో కొట్టేశారు. కాబట్టి ఈసారి నామ్స్ పాటించి ఈలో ముదిరాజుల జీవన విధానం పైన ఒక నివేదిక ఇవ్వమని చెప్పి 3 months ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది, మేము ఇవ్వలేమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల 2009 నుంచి కూడా కంటిన్యూగా 2014 వరకు కూడా అండి ఉండే ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 6 జీవో ఇచ్చి 2016 నుంచి ఇప్పటి వరకు 8 జిల్లాలో సొసైటీలు లేవు, సభ్యత్వాలు లేవు. కొత్త సొసైటీలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు కనుక మత్స్య సంపద మాకు అందకుండా పోతున్నది, దళారీల చేతులకు పోతున్నది కనుక వెంటనే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు సభ్యత్వాలు కల్పించాలని కోరుతున్నాం. ఇవాళ 74 ప్రాజెక్టులు, తర్వాత 46,000 చెరువులు అని చెప్పి మీకు మత్స్య సంపద వస్తుందని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 74 ప్రాజెక్టులలో సోలార్ ప్లాంట్లు, కేజీ కల్చర్స్ పెట్టి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మా మత్స్యకారుల యొక్క జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక లాస్ట్ గా డిమాండ్ చేసేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఏఎం టు పీఎం పేరుతో ఎక్స్ప్రెస్ పార్సిల్ కొత్త సర్వీసులు ప్రారంభం, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి. అందరి సహకారంతో తాగునీటి ఎద్దడిని నివారించగలిగాం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలా నీలా గోపాల్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.